నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జూన్ 9న గ్రూప్ 1 పరీక్షకు పూర్తి ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి సూచనలు. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం. కజకిస్తాన్లో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నిఖత్ జరీన్ విజయం. టోర్నమెంట్లో బంగారు పతకం సొంతం. గుంతలమయమైన మామిడిపల్లి రైల్వే బ్రిడ్జ్ సర్వీస్ రోడ్డు. తప్పని వాహన చోదకుల తిప్పలు, పట్టింపు లేని అధికారులు. విశ్వకర్మ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు సన్మానాలు. పిట్లం మండలం గౌరారం తాండాలో విద్యుద్ఘాతంతో తల్లి మృతి, కొడుకుకి తీవ్ర గాయాలు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జూన్ 9వ తేదీన జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎం మహేందర్ రెడ్డి సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలతో ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్ల గురించి, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనల గురించి చైర్మన్ తెలియజేశారు. జూన్ 9వ తేదీన ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కొనసాగుతుందని తెలిపారు. అయితే ప్రిలిమ్స్ పరీక్షకు బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రల సేకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నందున అభ్యర్థులు నిర్ణీత సమయానికి 2 గంటల ముందే కేంద్రాలకు చేరుకునేలా చూడాలని అన్నారు. ఉదయం 10 గంటల వరకే పరీక్షా కేంద్రంలోనికి వెళ్లేందుకు అనుమతించడం జరుగుతుందని, అనంతరం గేట్లు మూసివేయాలని స్పష్టం చేశారు. ఈసారి పరీక్షా నిర్వహణకు అవసరమైన ఇన్విజిలేటర్లతో పాటు బయోమెట్రిక్ క్యాప్చర్ కోసం 160 మంది అభ్యర్థులకు ఒకరు చొప్పున ప్రత్యేకంగా అదనపు ఇన్విజిలేటర్లను సైతం నియమించాలని సూచించారు. బయోమెట్రిక్ వేలిముద్రల సేకరణ ప్రక్రియ కోసం పోలీస్ శాఖ సహాయం తీసుకోవాలని, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు నోడల్ పోలీస్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. సెల్ ఫోన్, క్యాలిక్యులేటర్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఎగ్జామ్ ప్యాడ్కు అనుమతి ఉండదని, అభ్యర్థులు వాటిని వెంట తెచ్చుకోకూడదని, వీలైనంత వరకు చెప్పులు ధరించి రావాలని హితవు పలికారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కార్డు, బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్ తీసుకొని రావాలని అన్నారు. దివ్యాంగులైన అభ్యర్థులు తమకు బదులుగా ఇతరులచే పరీక్ష రాసేందుకు అనుమతి కోరిన చోట అలాంటి వారు ఇంటర్మీడియట్ కంటే తక్కువ విద్యార్హత కలిగిన వారితోనే పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందని, తమ వెంట వైకల్యం ధృవీకరించే సర్టిఫికెట్ తేవాలని చైర్మన్ స్పష్టం చేశారు. హాల్ టికెట్లో పొందుపర్చిన పరీక్షా కేంద్రాన్ని అభ్యర్థులు ముందుగానే వెళ్లి పరిశీలించుకుంటే పరీక్ష రోజున గందరగోళానికి గురయ్యే పరిస్థితి ఉండదని హితవు పలికారు. అభ్యర్థుల సహాయార్థం హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో గల చౌడేశ్వరి మాత ఆలయ 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాంగ సంఘం అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ, చౌడేశ్వరి మాత ఆలయ వార్షికోత్సవ వేడుకలు గత 20 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా జరుపుతున్నామని, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారని చెప్పారు. అలాగే నేడు ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, విశిష్ట పూజలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించామని చెప్పారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు మరియు అన్నదాన కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సంఘం సభ్యులు, చౌడేశ్వరి మాత భక్తులు, మహిళలు తదితరులు ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా మరి ఇదే మాదిరిగా మరి వార్షికోత్సవం విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నాం. మరి దీనికి మా కుల సభ్యులు కానీ, మరి మా గ్రామస్తులు కానీ, మరి అందరూ కూడా పూర్తి సహకారం అందిస్తుంటారు మాకు. మరి వారందరినీ కూడా మేము ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటాం. ఇప్పటి వరకు 21 సంవత్సరాలకు చాలా దిగ్విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. ఇది మా యొక్క గ్రామస్తులు మరియు మా యొక్క కార్యవర్గ సభ్యులు మరియు మా దేవాంగ కుల సభ్యులందరూ మాకు చాలా కాలంగా వాళ్ళు సహకరిస్తూ వస్తున్నారు కాబట్టి ఈ విధంగా దిగ్విజయంగా చేయగలుగుతాము. కజకిస్తాన్లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నిజామాబాద్ జిల్లా క్రీడాకారిణి నిఖత్ జరీన్ విజయం సాధించారు. కజకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఎలౌర్ధా కప్ టోర్నమెంట్లో నిజామాబాద్ జిల్లా క్రీడాకారిణి నిఖత్ జరీన్ దూసుకుపోయింది. శనివారం రోజు జరిగిన మహిళల 52 కేజీల ఫైనల్లో తెలంగాణ బాక్సర్ జరీన్ 5-0 తేడాతో కజకిస్తాన్కు చెందిన షాజీరాపై ఘన విజయం సాధించింది. దీంతో నిఖత్ జరీన్ ఫైనల్లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల తపస్వి స్వచ్ఛంద సంస్థలో ఉపాధ్యాయులకు పఠనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి వచ్చిన ఎక్సీడబ్ల్యూ వైస్ చైర్మన్ శ్యామలాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయ బృందానికి విలువలతో కూడిన విద్య మరియు బాలల హక్కుల చట్టాలు, చిన్నారులపై ఉపాధ్యాయులు ఎలా మెలగాలి అన్న విషయాలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో తపస్వి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పద్మ, సుశీల, గంగాధర్, లిక్కిశంకర్, డైరెక్టర్లు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్లో ఉన్న మా తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈరోజు రేపు 2 రోజులు ఫ్రీ వర్క్షాప్ ఫర్ టీచర్స్ అనేది కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన హైదరాబాద్ నుంచి బియాండ్ ది క్లాస్ రూమ్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తూ శ్యామలాదేవి గారు ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక 5 రిసోర్స్ పర్సన్ టీంతో వచ్చారు ఇక్కడికి. మన టీచర్స్ అందరికీ ఒక మంచి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మీద ఒక మంచి టాపిక్ మీద మనకి ఈ 2 రోజుల శిక్షణ అనేది జరుగుతుంది. ప్రతి స్కూల్లో కూడా యోగా మెడిటేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. బట్ యోగా మెడిటేషన్ అనేది ఒక ఫ్యాషన్గా కాకుండా దాని మీనింగ్ ఏంటి, ఇన్నర్ మీనింగ్ ఏంటి, అది ఎడ్యుకేషన్లో ఎలా పనికొస్తుంది, జీవితంలో ఎలా పనికొస్తుంది అనే అంశాలతో కూడినటువంటి సెషన్ అది ఆల్రెడీ మార్నింగ్ అయ్యింది. అలాగే దాని తర్వాత సోషల్ అవుట్లుక్ కానీ, సైంటిఫిక్ థింకింగ్ కానీ, లైఫ్ స్కిల్స్ అనేది ఒక సబ్జెక్ట్గా చెప్తున్నాము. వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఒకటి సెపరేట్ సబ్జెక్ట్ ఉంది. అలాగే ఆర్ట్స్, ఎడ్యుకేషన్ త్రూ ఆర్ట్స్ అనేది, ఆర్ట్స్లో స్ట్రీట్ థియేటర్, మ్యూజిక్, డాన్స్ ఇవన్నీ కూడా ఒక టీచర్కి కావాల్సిన అవసరమైన మినిమం నాలెడ్జ్ అయినా వీటి పట్ల ఉంటే పిల్లలకి దగ్గర అవడానికి ఇవి చాలా ఉపయోగపడుతుంది. జక్రన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో రేపు జరిగే చిప్ప మహారాజు 38వ వర్ధంతి వేడుకలకు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జక్రన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో గల చిప్ప మహారాజు 38వ వర్ధంతి వేడుకలు రేపు ఉదయం నుంచి అభిషేకాలు, యజ్ఞ హోమాలు నిర్వహించేందుకు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేశారు. అనంతరం రేపు ఉదయం మహారాజ్ విగ్రహానికి పాలాభిషేకం, అనంతరం హోమం కార్యక్రమం జరుగుతుందని స్వచ్ఛందంగా దాతలు ముందుకు రావడం, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విశిష్ట పూజలు మరియు మహా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పేర్కొన్నారు. పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. చిప్పమహారాజు యొక్క విశిష్టత మేము చిన్న ఉన్నప్పుడు తను చూసినాం, కానీ మా పెద్దలు చెప్తూ ఉంటే ఇంకా మేము వినేవాళ్ళము. అతని చరిత్ర అంత మహిమాన్వితమైనటువంటి చరిత్ర. అటువంటి వ్యక్తి గురించి మేము ఎంత చెప్పుకున్నా తక్కువే. మేము దాదాపు ఇప్పుడు 38 సంవత్సరాలు అంటే మా వయసు ఒక 45-46 సంవత్సరాలు ఉంటుంది. అతని కార్యక్రమము ప్రతి సంవత్సరం ఇదే రోజు నడిపిస్తూ ఉన్నాము. అతని పేరు మీద ఈ యజ్ఞాన్ని కాలుస్తూ చుట్టుపక్కల గ్రామాల ప్రతి ఒక్కళ్ళు, తెలిసినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్లకు అన్నదాన సదుపాయం ఉంటుంది ఆ రోజు. కావున అందరూ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ, తెలిసిన వ్యక్తులు కానీ ప్రతి ఒక్కరు పెద్ద సంఖ్యలో హాజరై ఇది కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఆర్మూర్ డివిజన్ విశ్వకర్మ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు శాల్వా, మెమోంటో, సిల్వర్ మెడల్, ప్రశంసా పత్రాలతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సభ అధ్యక్షులు గంగాధర్ మాట్లాడుతూ పిల్లలు బాగా చదవాలి, మంచి ఉద్యోగం సాధించాలని కోరారు. ముఖ్య అతిథులు ఎస్ఐ భాస్కరాచారి మాట్లాడుతూ బాగా చదివి ఉన్నతమైన స్థానంలో ఉండి తల్లిదండ్రుల పేరు నిలపాలని పిల్లలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ నాగార్జున, జిల్లా అధికారి పద్మ, వేవా కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, ఉప్పల నటరాజ్, రాజారాం, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, వెంకటరమణ, నాగరాజు, గంగాధర్, శివాజీ, రవీంద్ర, శంకర్, వేవా కార్యవర్గం సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన తల్లిదండ్రులు మన వృత్తి ఎంత కష్టం అనేది వాళ్ళు అనుభవించి, ఎంత కష్టమైనా కానీ చదువుతూనే ఫ్యూచర్ ఉంటుంది, చదువుతూనే ఏదైనా ఉంటుంది ఆలోచించి వాళ్ళు ఎంతో కష్టపడి చదివించారు. మా ఫాదర్స్ వాళ్ళు కులవృత్తి చేసుకొని వాళ్ళని కులవృత్తి ఒక చిన్న ఎగ్జాంపుల్. మన పల్లెటూరులో ఒక ఊళ్ళో ఒక విషయం రావాలనుకుంటున్నాము, ఒక అవసరం పనిచేసారు, ఒక వంద పనిచేసారు, ఒకరు పనిచేసారు.
నేను ఒక వేమన్ అయితే విశ్వకర్మ ఎంప్లాయీని అయితే మరి సమాజానికి సేవ చేస్తా. మరి ఏదైతే వీళ్ళు కష్టపడి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిండ్రో, ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయాలంటే చాలా కష్టపడి చేసినాం. ఈ కార్యక్రమం మన వాళ్ళ కోసం చేసినాం. దీన్ని యూటిలైజ్ చేసుకొని రోజు దాన్ని చూస్తూ మీరు కూడా ఒక ఆఫీసర్ని అంటే ఆఫీసర్గా ఏ రకమైన వేదికలను ఉన్నత స్థానానికి వెళ్ళి మంచి పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. I can do this. My hard work and dedication give this day and success. So, and next, without my parents, this success was impossible. So, first of all, I thank my parents. And in my school, every teacher was part of my success. So, I thank you all of my teachers. And I can say that this day was very special for me. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామంలో నూతన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఓవైపు జరుగుతున్న సర్వీస్ రోడ్డు మాత్రం గుంతలమయం కావడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత సంవత్సర కాలంగా కొనసాగుతున్నటువంటి రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనుల వల్ల మామిడిపల్లి గ్రామస్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. సర్వీస్ రోడ్డు గుంతలమయం కావటం వల్ల అటు గ్రామస్తులు ఇటు వాహన చోదకులు అటు నుంచి ప్రయాణించాలంటేనే జంగుతున్నారు. మున్సిపల్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి ఇబ్బందులు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాల్కొండ మండలంలోని నిమిషాంబాదేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు, విశిష్ట పూజలు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండగగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో వేద పురోహితులు కృష్ణారావు జోషి ఆధ్వర్యంలో ఉదయం అమ్మవారికి విశిష్ట పూజలు, అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వేద పురోహితులు మాట్లాడుతూ నేడు అమ్మవారికి గణపతి హోమం, అభిషేకం, విశేష పూజలు నిర్వహించామని, జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రావటం జరుగుతుందని, ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకలలో ఎందరో మంది భక్తులు పాల్గొనడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, భక్తులు ఉన్నారు. ఎందుకంటే విశేషమైనటువంటి అమ్మవారి యొక్క శక్తి సామర్థ్యాలు, అమ్మ యొక్క గొప్పతనము, అమ్మవారి యొక్క ఫలితనం వల్ల, ఆమె యొక్క గొప్పతనం వల్ల ఈరోజు ఎంతోమంది ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఇంతేకాకుండా ప్రతి నెల ఫస్ట్ శుక్రవారం నాడు మొదటి శుక్రవారం నాడు రోజున అన్నదానం జరుగుతుంది. 2018 ఏప్రిల్ నుంచి ఇక్కడ కంటిన్యూ నిరంతరంగా అన్నదానం చేస్తున్నారు. ఎవరెవరో భక్తులు, ఎక్కడెక్కడో ప్రాంతం నుంచి భక్తులు అన్నదానం చేస్తున్నారు. ఇది దీని యొక్క గొప్పతనం చెప్పి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించి అన్లోడ్ చేసేందుకు కావలసిన వాహనాలను జిల్లా రవాణా శాఖ అధికారులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు సమకూర్చాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో శనివారం జిల్లా రవాణా శాఖ అధికారులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో ధాన్యం రవాణాపై జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు కురుస్తున్నందున రైతులు ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే లారీలు ఏర్పాటు చేసి రైస్ మిల్లులకు అన్లోడ్ చేసే విధంగా సహకరించాలని చెప్పారు. రైస్ మిల్లులకు కావలసిన ఖాళీ స్థలాలను గుర్తించాలని సివిల్ సప్లై అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు, ఇన్ఛార్జ్ పౌర సరఫరాల మేనేజర్ నిత్యానందం, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్లు, జిల్లా రవాణా శాఖ అధికారులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలోని వివిధ ప్రధాన రహదారిలో ఉన్నటువంటి స్వీట్ హోమ్స్ను ఫుడ్ సేఫ్టీ అధికారి సునీత శనివారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిసరాలను, వస్తు సామాగ్రిని, ప్యాక్డ్ మెటీరియల్స్ యొక్క ఎక్స్పైరీ డేట్ను పరిశీలించి పెనాల్టీలు విధించారు. వివిధ రకాల వస్తువుల శాంపిల్స్ సేకరించి హైదరాబాద్లోని ల్యాబ్కు టెస్టింగ్ కొరకు పంపారు. ఈ తనిఖీలో ఫుడ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ శిరీష, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ తదితరులు ఉన్నారు. కురిసిన అకాల వర్షాలకు వరి పంట ధాన్యం తడిసిపోయి మొలకలు ఎత్తడంతో రైతాంగం తీవ్ర నష్టపోతున్నారని, వారిని ఆదుకోవడానికి వెంటనే చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇంటికి వచ్చేని నష్టపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని ఆయన అన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను నష్టాన్ని అంచనా వేయటానికి ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపాదికన అధికారులను పంపి సర్వే చేసి నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తాత్సారం చేస్తే రైతాంగం తీవ్ర నష్టపోతారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు మరియు నాయకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, అట్లాగే ఈ అకాల వర్షాలకు నష్టపోయిన పంటకు వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించడానికి అధికారులను పంపి సర్వేలు నిర్వహించి నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా రైతాంగం 6 కాలం కష్టపడి పండించినటువంటి పంట చేతికొచ్చిన సందర్భంలో ఈ అకాల వర్షాలకి తీవ్రంగా నష్టపోవటం జరిగింది. అదేవిధంగా రాబోయే ఈ పంటలకు సంబంధించినటువంటి రుణాలని కూడా ప్రభుత్వం మంజూరు చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తాత్సారం చేయకుండా అధికారులని ఉసిగొల్పి వెంటనే ఈ నష్టపరిహారాన్ని అంచనా వేయాలా, లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు అని. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని గౌరారం తాండాలో విషాదం చోటు చేసుకుంది. ఆరేసిన బట్టలు తీస్తుండగా విద్యుద్ఘాతంతో మహిళ మృతి చెందింది. గౌరారం తాండాలో మంజుల అనే మహిళ ఇనుప వైరుపై బట్టలు ఆరేస్తుంది. అప్పటికే విద్యుత్ వైరు తెగిపోయి రేకులపై పడటంతో ఆ ప్రాంతమంతా విద్యుద్ఘాతమైంది. అది గమనించని మంజుల వైరు బట్టలు ఆరేస్తుండగా ఒక్కసారి విద్యుద్ఘాతం సంభవించింది. అక్కడికక్కడే మృతి చెందడంతో కుమారుడు తల్లిని కాపాడే ప్రయత్నం చేయగా అతనికి కూడా తీవ్ర గాయాల పాలయ్యాడు. మంజుల మృతదేహాన్ని బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని, కొడుకు నవీన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారని పోలీసులు స్పష్టం చేశారు. మా గౌరారం తాండాలో వచ్చిన వాళ్ళ భార్య బట్టలు ఆరేడుతుంది. బట్టలు ఆరితే రేకు పైన వైర్ తెగి పడింది. పడిన వల్ల కరెంట్ షాక్ తగిలితే కొడుకు చూసిండు. కొడుకును అమ్మని గుంజే టైంలో కొడుకుకి అమ్మకి ఇద్దరికి కరెంట్ షాక్ తగిలితే అమ్మ చనిపోయింది. చనిపోయిన ఆమె పేరు మంజుల. చనిపోయిన ఆమె మంజుల, కొడుకు పేరు ప్రవీణ్. ఒకటేసారి కరెంట్ షాక్ తగలంగానే ఊరంతా అందరం గవర్నమెంట్ హాస్పిటల్, బాన్స్వాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము. అయితే మంజుల మరణించిందని చెప్పారు. కొడుకు ఏమో స్కూల్లో ఉన్నారు అని చెప్పారు. సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు న్యాలకంటి జయకిషన్ బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వచ్చిన తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జయకిషన్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తమ ఇంటికి వచ్చి ప్రచారం నిర్వహిస్తుండగా మర్యాదపూర్వకంగా ఆహ్వానించానని, దానిని బీఆర్ఎస్ పార్టీలో చేరానని తప్పుడు ప్రచారం చేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. నేను ఏ పార్టీలో చేరలేదని, బీజేపీ పార్టీలోనే కొనసాగుతూ బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మేదరి రాజేందర్, గంగసాధు తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు తీసుకోవడం జరిగింది. నా అనుమతి లేనిదే పేపర్ ప్రకటన ప్రెస్కు పంపించడం జరిగింది. నేను బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళినట్టు పేపర్ ప్రకటన వచ్చింది. కానీ నేను అధికారికంగా వెళ్ళలేదు. నా అనుమతి లేకుండానే వేశారు. నేను అప్పుడైనా బీజేపీ కార్యకర్తనే, ఇప్పుడైనా బీజేపీ కార్యకర్తనే. బీజేపీ కోసమే నేను పనిచేస్తాను. రెంజల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్గా దాసరి శ్రావణ్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గతంలో బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేయడం జరిగిందని, ఇప్పుడు రెంజల్ ఇన్ఛార్జ్ తహసీల్దార్గా నియమించడం జరిగిందని అన్నారు. అలాగే కార్యాలయంలో ఫైళ్లను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. మండలంలో రాత్రి వేళల్లో అక్రమ ఇసుక నడుస్తుందని సమాచారం ఉందని, అలా ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ప్రజలు మత సామరస్యాన్ని కాపాడాలని ఆయన కోరారు. మండలికి రావడం ఫస్ట్ టైం, ఇదే తహసీల్దార్గా నేను చేయడం కూడా ఫస్ట్ టైం. ఇంతకుముందు ఇది మండలి గురించి కూడా తెలియదు. సో ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో అవి తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న సమస్య శాండ్ కూడా జరుగుతూ ఉంటుందని తెలిసింది. సో దానికి కూడా సంబంధించి చర్యలు కూడా తీసుకుంటాము. మా దృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా వాటి గురించి కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాను. అండ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పబ్లిక్ కూడా కొంచెం కోఆపరేట్ చేయాలి అనేసి
ఇంకోటి ఏంటంటే దీనికి ఎలక్షన్ కోడ్ కూడా వెళ్ళలేదు. సో మీన్ వైల్ ఇది వెళ్ళేంత వరకు కూడా కొంచెం సామరస్యంగా సమస్యలను కూడా పరిష్కరించడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూన్ 9న గ్రూప్ 1 పరీక్షకు పూర్తి ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి సూచనలు. కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం. కజకిస్తాన్లో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నిఖత్ జరీన్ విజయం. టోర్నమెంట్లో బంగారు పతకం సొంతం. గుంతలమయమైన మామిడిపల్లి రైల్వే బ్రిడ్జ్ సర్వీస్ రోడ్డు. తప్పని వాహన చోదకుల తిప్పలు, పట్టింపు లేని అధికారులు. విశ్వకర్మ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు సన్మానాలు. పిట్లం మండలం గౌరారం తాండాలో విద్యుద్ఘాతంతో తల్లి మృతి, కొడుకుకి తీవ్ర గాయాలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.